నమస్కారం క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాయలసీమ లిఫ్ట్ ఆపేసిన ద్రోహానికి రేవంత్ మాటలే సాక్ష్యమన్న జగన్. చంద్రబాబు రాయలసీమ రైతులకు విలన్ గా మారారని వ్యాఖ్య. రాజకీయ లావాదేవీలకు రాయలసీమను తాకట్టు పెట్టారని వెల్లడి. రైతుల భవితవ్యంతో ఆటలాడితే మూల్యం తప్పదని హెచ్చరిక. ఓటమి జీర్ణించుకోలేకి కేటీఆర్ విమర్శలు చేస్తున్నారన్న రాజేష్ రెడ్డి. కవిత ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలని డిమాండ్. వ్యక్తిగత దూషణలే బీఆర్ఎస్ పతనానికి కారణమని వ్యాఖ్య. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని వెల్లడి. అసెంబ్లీలో తన మాటకు పట్టింపు లేదని సీఎం రేవంత్ ఆవేదన. కీలక నేతల గైర్హాజరుపై రేవంత్ అసంతృప్తి. ప్రభుత్వ చర్చలకు సమన్వయం అవసరమని సీఎం అభిప్రాయం. కాంగ్రెస్ లో అంతర్గత క్రమశిక్షణపై చర్చ. హైదరాబాద్ లో 1.20 కోట్ల చైనా మాంజా పట్టివేత. సంక్రాంతి వేళ ప్రాణాలకు ముప్పు అన్న సిపి సజ్జనార్. అక్రమ నిల్వలు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హామీ. ప్రమాదకర మాంజాను పూర్తిగా నివారించాలని హెచ్చరిక. రాయలసీమ లిఫ్ట్ కు ఇద్దరు సీఎంలే కారణమన్న అవినాష్. రైతుల్లో ఆందోళన పెరిగిందన్న వైఎస్ అవినాష్ రెడ్డి. జగన్ తెచ్చిన ప్రాజెక్టుతోనే సీమ వ్యవసాయం నిలబడిందని వ్యాఖ్య. రైతుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరిక. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేయాలని తాను అడిగితేనే చంద్రబాబు ఆపేశాడని రేవంత్ రెడ్డి చెప్పడం ఆశ్చర్యకరమని అన్నారు. ఈ వ్యాఖ్యలతో చంద్రబాబు రాయలసీమ రైతులకు విలన్ గా మారారని జగన్ విమర్శించారు. రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించే కీలక ప్రాజెక్టును రాజకీయ లావాదేవీల కోసం తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఒక రాష్ట్ర సీఎం మరో రాష్ట్ర ప్రయోజనాల కోసం తన రాష్ట్రాన్ని అమ్మేశాడని అసెంబ్లీలోనే చెప్పడం దేశ రాజకీయాల్లో అరుదైన పరిణామమని వ్యాఖ్యానించారు. రాయలసీమ రైతుల భవితవ్యంతో ఆటలాడుతున్న ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, దీనికి రాజకీయంగా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని వైఎస్ జగన్ హెచ్చరించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు పోలీసుల అండతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, దిమ్మెలను కూల్చి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వేలుకు వేలు, కాలుకు కాలు అన్నట్టుగా ఎదురుదాడి జరుగుతుందని స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని అన్నారు. ఇకపై దాడులు జరిగితే చట్టపరంగా పోలీసుల పాత్రను కూడా బయట పెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టే పరిస్థితి వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ హింసకు ప్రభుత్వం బాధ్యత వహించాలని మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. పోలీసులు లాఠీ రాజ్యాన్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పోలీసు వాళ్ళ అండతోని, అధికారుల అండతోని గ్రామాల స్వైర విహారం చేసే అధికార పక్షం వాళ్ళు మొక్కం చెల్లక ఈరోజు ఏం చేయాలనంటే ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడులు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు పోలీసు వాళ్ళ సహకారంతో గద్దెలు వాలగొడుతున్నారు, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, పొలాల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఖబర్దార్ నేను చెప్తా ఉన్న కాంగ్రెస్ నాయకులకి, మళ్ళొక్కసారి పునరావృతం అయితే కోదాడు నియోజకవర్గంలో ఎక్కడ గులాబీ జెండాని టచ్ చేసిన బీఆర్ఎస్ నాయకుడిని పైన దౌర్జన్యం జరిగిన ईद का जवाब ईद पत्थर से देंगे। बिल्कुल अभी
कोई आगे पीछे सोचने का नहीं है। ఏలుకి ఏలు కాలు కాలుకు సమాధానం చెప్పడం మాకు కూడా తెలుసు. తప్పకుండా రేపు రానున్న భవిష్యత్తులో ఏ ఒక్క కార్యకర్త మీద ఏ ఒక్క చిన్న దాడి జరిగినా దానికి ప్రతి సమాధానంగా మేము కూడా దాడులకు దిగుతామనే విషయాన్ని పోలీసు వాళ్ళకి హెచ్చరికతో చెప్తున్నా. ఇవాళ కొండాపురంలో జరిగింది, మొన్న బేర్తల్లో జరిగింది, రేపు ఇంకెక్కడ జరగడానికి ఊహలు చేస్తున్నారో తెలియదు. 100% పోలీసు వాళ్ళు చర్యలు చేపట్టకపోతే అధికార నాయకులు పోలీసు వాళ్ళు మాకు అండగా ఉన్నారనే ధీమాతో ముందడుగు వేస్తే తప్పకుండా చట్టపరంగా పోలీసు వాళ్ళ బట్టలిపుతాం, అధికార పార్టీ వాళ్ళని ఊర్ల నుంచి బయటకు వెళ్ళకూడతాం అనే విషయాన్ని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. హెచ్ఎండిఏ పరిధిలోని రైతుల సమస్యలపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూసేకరణ, పరిహారం, లేఅవుట్ల అనుమతులు, రోడ్లు, డ్రైనేజీ వంటి అంశాలపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ది పేరుతో రైతుల భూములను తక్కువ ధరలకు తీసుకుంటూ సరైన పరిహారం ఇవ్వడం లేదని ఆరోపించారు. నిబంధనలు స్పష్టంగా లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. న్యాయ నిపుణులు, రైతు సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొని ప్రభుత్వానికి స్పష్టమైన విధానాలుండాలని సూచించారు. రైతుల హక్కులను కాపాడుతూ అభివృద్ది జరగాలని, లేకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. పెద్ద హైదరాబాద్ చేస్తున్నానంటే అది కేవలము స్వప్నం మాత్రమే ఉంటుందని నేను మీకు ఈ సభాముఖంగా మనం డివిజన్గా చేయకుండా, సర్కిల్కి దగ్గర చేయకుండా కోయడ గ్రామాన్ని దూరం వేయడం తీవ్రమైన అన్యాయం. ఈ కోయడ గ్రామాన్ని తప్పకుండా డివిజన్గా చేసి తీరాలని నేను ఈ సభాముఖంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని వ్యాఖ్యానించారు. ధర్మవరంలో మీరు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. రాజకీయ స్టైల్తో మాట్లాడడం కాదు, రాయలసీమ ప్రజలకు చేసిన మేలు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరి రాయలసీమ రైతులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. నీటి ప్రాజెక్టులు ఆపడం ద్వారా ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. రాయలసీమ ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడితే తగిన రాజకీయ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నిన్ను నీ భాష మార్చుకో. మొన్న చెప్తాను చూడు, మొత్తం ముస్లింస్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంద గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మవరం నువ్వు ఏం చేసినావు చెప్పరా? తెస్సువి మిషన్, తెస్సువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజు అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడినావు. రా ధర్మవరం పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆడబోసుకుంటాడు? అంటే చంద్రబాబు నాయుడు గురించి లే, నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందరా? నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని, బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏవో దేశంలో నువ్వు అంతా తెలిసినట్లు స్టైల్గా స్టైల్ కొద్దాం కొయ్యొద్దు. రాయలసీమకు పౌరుషం లేదా? లే ఏడ్రా నీతో పాటు తోడుపుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకడు 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీర్రా? పౌరుషం లేదు, అందరికి పౌరుషం లేదనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు నీ పోలీసులు కొడితే నీ కొట్టించుకున్నా. ఏమైందిరా? పౌరుషమా? రాండిలే పౌరుషం నా కొడకల్లారా. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏఐసీసీ ఇన్ఛార్జికు ఫిర్యాదు చేశారు. ఝాన్సీ రెడ్డి షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే ఇద్దరు అమెరికాకు వెళ్లిపోవడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి పాలన వల్ల కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా నష్టం జరిగిందని అసమ్మతి నేతలు పేర్కొన్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులను బరిలోకి దింపుతామని హెచ్చరించారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలను బయటపెట్టింది. మరి ఝాన్సీ రెడ్డి పరిపాలన బాగలేదని, వారి యొక్క మోనోయిజం, వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
ఆ రిప్రజెంటేషన్ను మీనాక్షి గారు బాగా స్పందించారు. వారికి మేము కృతజ్ఞత చెప్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తా ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అధిష్టానాన్ని కూడా మోసం చేసింది. అధిష్టానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్ పై కూడా న్యాయ విచారణ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే సిటిజన్షిప్ లేని వ్యక్తులకు మన బైలాలో లేదు, కాంగ్రెస్ బైలాలో వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి వీల్లేదు. సిటిజన్షిప్ ఉన్నదని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా మోసం చేయడం జరిగింది. ఆ మోసాన్ని కూడా ఈ రోజు మీనాక్షి గారి దృష్టికి తీసుకుపోయినా ఎటువంటి జరగకూడదు. మరి ఎందుకు ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్నది, ఇంతమంది సర్పంచులు ఓడిపోవడానికి కారణం ఏందని చెప్తే వారికి చెప్పడం జరిగింది. అమ్మ వారి ప్రవర్తన బాగలేదు, ప్రజల్లో ఉండట్లేదు. వాళ్ళు ఎలక్షన్లు కాగానే ఇద్దరు అత్త కూడలు ఇద్దరు చదువుకొని అమెరికా వెళ్లిపోయారు. మరి ఈ రోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసేవాళ్ళు లేడు. చూసే నాయకులను మమ్మల్ని అందరినీ అసమ్మతిగా దయాకర్రావు ద్రోహులుగా చిత్రీకరిస్తా ఉన్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఎదురైన ఓటమిని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, అదే నిరాశతో రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ముందుగా సొంత చెల్లి కవిత అడుగుతున్న ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ నేపథ్యం లేకపోయినా రేవంత్ రెడ్డి ప్రజల నమ్మకం పొందుతూ సీఎం అయ్యారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటమిని అంగీకరించకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం బీఆర్ఎస్ పతనానికి నిదర్శనమన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజేష్ రెడ్డి ఇంకేం గెలవడం, నేను ఇలా మీకు బల్లగుద్ది చెప్తున్నా, మళ్ళా టైం కూడా కాంగ్రెస్ వస్తారు. మా ప్లానింగ్, మా సీఎం గారి ప్లానింగ్ అన్ని కూడా కరెక్ట్ ఉన్నాయి, పగడ్బందీగా ఉన్నాయి. ఫస్ట్ ఆ పార్టీల వాళ్ళ సొంత రక్తం మాట్లాడుతున్న కవితమ్మ మాట్లాడే ప్రశ్నలకు వాళ్ళు ఆన్సర్లు ఇవ్వాలి. దాన్ని కప్పిపుచ్చడానికి కేటీఆర్ రాహుల్ గాంధీ అవలాడు అంటాడు. ఏమన్నా మెంటలా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని వదులుకున్న రాహుల్ గాంధీని వాడు అవలాడు, వీడు అవలాడు. అంటే మనిషి నచ్చకపోవచ్చు, నాకు కూడా చాలా మంది నచ్చారు. కానీ నేను ఎవరు తింటాను? నేను చేయాల్సింది, నేను ఇప్పుడు రాజకీయం ఎలక్షన్ వరకు రాజకీయం, ఇప్పుడు చేయాల్సిన డెవలప్మెంట్. నార్కల్లో డెవలప్ కావాలి. నాకు అవకాశాలు ఇచ్చారు, నా ప్రజలు నాకు అవకాశాలు ఇచ్చారు. నేను చేస్తాను నార్కల్ డెవలప్. నాకు ఎంత కష్టమైనా నేను చేస్తాను, విధంగా రోజు చేస్తున్నాను. వాడవలాడు, వీళ్ళవడాలి అంటే నాకంటే ముందు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిపోయిన బాధతో ఈరోజు రాహుల్ గాంధీ అవలాడు సీఎం అంటే ఎప్పుడైనా ఒక మంచికి రెస్పెక్ట్ ఇవ్వడం. అంటే వాళ్ళ కుటుంబ కళలు, నేను సీఎం కాలేదు, లేను అనే విధంగా ఈరోజు ఈడబట్టి పంట మాట్లాడుతున్నాం. మనిషి అన్నాక మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి నేర్చుకున్నాం. మీరు తింటాలంటే పీఆర్ఎల్ఏ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పులు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎందుకు బయట పెట్టలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. ఏటా సుమారు 60 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయిందన్నారు. నీటి వాటా ప్రకారం తెలంగాణకు 571 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 299 టీఎంసీలు రావాల్సిండగా వాటాలు పూర్తిగా రివర్స్ అయ్యాయని తెలిపారు. ఈ ఒప్పందానికి ఉమాభారతి సమక్షంలో చంద్రబాబు, కేసీఆర్, హరీష్ రావు బాధ్యత వహించాలని ఆరోపించారు. ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీఆర్ఎస్ తీసుకోలేదని విమర్శించారు. లాక్డౌన్ టైంలో వీటిని అన్నిటి మీద కూర్చొని నేను తెలుసుకునేవాడిని కూడా. తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసము, తర్వాత కేసీఆర్ చేస్తున్న మోసం చూసాక నాకే ఆశ్చర్యం అనిపించింది. అందుకే అప్పుడు యుద్ధం స్టార్ట్ చేసింది నేను. కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ ఏమంటే కృష్ణా గోదావరి మీ జాగిరా, ఇగో ఏం కొడతారు డైలాగ్ కొడతారు జిల్లా డైలాగ్ అంటే చంద్రబాబు నీ ఆటలు సాగాయి, దేవినేని ఉమా సన్నాసి ఏమంటున్నాడట. మోడీ కూడా మాకు ప్రధానమంత్రి, కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుందట. తోక పడకుడు కాలే ఆ రోజు. కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుంది, మీ మూతి మీద తన్ని ఆర్డీఎక్స్ కడతా. ఈ పక్కకు ఉమా ఎవరు ఉమా దేవినేని ఉమా మా కళ్ళు పొడుస్తారా పాలమూరు రంగారెడ్డికి నీళ్ళెక్కడివి అసలు అనుమతున్నాయని ఆయన కూడా అడిగిన రోజు. కృష్ణ మీ జాగిరా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ సార్ మాట్లాడండి. ఏ రోజు ఇది? 2015 జూన్ 2015 జూన్ 11 రోజు
అన్ని పేపర్లు బ్యానర్ వచ్చింది అనేది. ఇది చూసినాక ఖుషాను అబ్బా కేసీఆర్ కొట్టాడుతాడు ఇక అనుభవం అవుతాడు ఏడ వెళ్తాడు అని చెప్పి ఇక మొత్తం దేశం అంతా చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తున్నాం. ఇవాళ తీరా అవన్నీ పిట్టరాముని మాటలు చేసిపోయినాయి. అవన్నీ కూడా కృష్ణా జిల్లాలో ఆ రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత అంటే 571 టీఎంసీలు. 68% రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది 571 టీఎంసీలు మనకు రావాలి, తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ఆంధ్రప్రదేశ్ కు 299 టీఎంసీలు వాళ్ళకి రావాలి. ఇది ఉల్టా అయింది. ఈ పేపరు ఫస్ట్ బయటపెట్టింది నేనే అనేది. ఇది మొట్టమొదటిసారి 3 సంవత్సరాల క్రితం బయట పెట్టింది నేనే. హైదరాబాద్ లో భారీగా చైనా మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సిపి సజ్జనార్ వెల్లడించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో సుమారు 1,20,00,000 రూపాయల విలువైన చైనా మాంజా పట్టుబడిందన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చైనా మాంజా వాడకం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికే చైనా మాంజా కారణంగా పక్షులు, ద్విచక్ర వాహనదారులు గాయపడిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. అక్రమంగా నిల్వ చేసి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు సహకరించి ప్రమాదకరమైన మాంజాను వాడవద్దని, పిల్లలను దూరంగా ఉంచాలని సిపి విజ్ఞప్తి చేశారు. 52,000 పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ ని 6,226 బాబిన్స్ ని మనము సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ దాదాపు 1,24,52,000. సో దీనివల్ల కూడా మనము చాలా మందిని దాదాపు 140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్స్ కాకుండా ఈ వైలేషన్ ఆన్ మనకు ఈ ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది 1986. ఇది కూడా చాలా ఒక మంచి యాక్టు. దీనిపైన కూడా చాలా మనము కేసెస్ కట్టడం జరిగింది. ఈ కేసులో బుక్ అయిన వాళ్ళకి 5 సంవత్సరం శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. మనం కూడా ఈసారి ఎవరెవరు ఈ ఒక కేసులో పట్టుబడి ఉన్నారు, అది చివరి దాకా ఎక్కడ ప్రొడక్షన్ అయింది, ఎవరి దగ్గర తీసుకున్నారనే పైన మనము చాలా గట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఒక చైనీస్ మాంజాని అమ్ముకోవడానికి లేదు, వాళ్ళు ఎవరు అమ్మినా వాళ్ళపైన కూడా కేసు అవుతుంది. డెఫినెట్లీ ఈ కామర్స్ సైట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్న సమయంలో కొంతమంది ముఖ్య నేతలు హాజరు కాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి వెల్లడించారు. తన మాటకు ఎవరూ పట్టింపు ఇవ్వడం లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వద్ద సీఎం బాధ వ్యక్తం చేశారని తెలిపారు. చర్చ జరుగుతున్న సమయంలో కీలక నేతలు సభలో లేకపోవడం తనను బాధించిందని సీఎం చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాల్లో సమన్వయం అవసరమని, ప్రజా సమస్యలపై చర్చకు అందరూ హాజరు కావాలని సీఎం అభిప్రాయపడ్డారని చిన్నారెడ్డి తెలిపారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో అంతర్గత చర్చకు దారితీస్తున్నాయి. డిండికి నీళ్లు కావాలంటారు. డిండికి నీళ్లు కావాలంటే నేను కూడా మాట్లాడా, క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడా. సార్ ఒకసారి నల్గొండ వాళ్ళ మాటలినే మనము ఈ పాలమూరు రంగారెడ్డి జూరాల నుంచి కిందికి తీసుకొని పోయినాం. మళ్ళీ అదే మిత్రులు మా డిండికి నీళ్లు కావాలంటున్నారు. శ్రీశైలం సోర్స్ గా ఒక లిఫ్ట్ పెట్టుకోమని చెప్పండి వాళ్ళకు. ఎందుకు మా ఏదైనా రిజర్వాయర్ నుంచి తీసుకుంటారు మీరు? లేక మాకు నీళ్ళు వచ్చినా ఈ ప్రాంతంలో మా భూములన్నీ పోయినాయి అనేటువంటి మాట కూడా చెప్పినాం. దానికి నేను ఒక్కటే మాట చెప్తాను. ఇప్పుడు డిండికి నీళ్ళు ఇవ్వాలన్నా కూడా మీకు ఈ ఏదుల రిజర్వాయర్ కన్నా ఒట్టెం రిజర్వాయర్ చాలా పెద్దది. దాదాపుగా 16-17 టీఎంసీలు నిలబడేటువంటి ప్రాజెక్టు ఒట్టెం. అదే మాదిరిగా మీ కింద ఉండేటువంటి కరివెను కూడా అంతే సమానంగా ఉండే ప్రాజెక్టు 16-17 టీఎంసీలు నిలబడేటువంటి ప్రాజెక్టు. ఆ ప్రకారంగా ఏదో కేవలం 5-6 టీఎంసీలు నిలబడే ప్రాజెక్టు. అలాంటి చిన్న ప్రాజెక్టులో ఎందుకు తీసుకెళ్తారన్నా, మీరు ఈ ఒట్టెం నుంచి కనుక మీరు తీసుకుంటే ఆ బ్యాక్ వాటర్ నుంచి మీకు ఆ పక్కనే ఉండేటువంటి ఒక 2 గ్రామాలు ఉన్నాయి. పోతిరెడ్డిపల్లి అనేటువంటి గ్రామం, దాని ఒట్టెం అవతల పక్కన, అంటే నీళ్ళు నిలబడే దాని పక్కన. దాని తర్వాత సిరిసవాడ, ఒకప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే ఉండే సుధాకర్ రెడ్డి గారని, ఆ సిరిసవాడ ఆయన సొంత గ్రామం. ఈ 2 గ్రామాల నుంచి కనుక కాలువ పోతే డిండి వాగులో పడతాయి నీళ్లు, నేరుగా మీకు డిండి ప్రాజెక్టు పోతాయి. కేవలం 300 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందన్న మాట కూడా నేను చెప్పాను. దానికి ఇవాళ 1800 కోట్ల ఎస్టిమేట్ తయారు చేసినారు. మన ఒట్టెం నుంచి కాలువ అటు తిప్పి ఇటు తిప్పి తీసుకొని, అంటే మన ఏదుల నుంచి
మీకు ఒట్టే నుంచి తీసుకొని పోతే 300 కోట్లు అయిపోతుంటారు 2 గ్రామాల నుంచి కనుక తీసుకొని పోతే. కానీ ఇలా ఏదల నుంచి తీసుకొని పోతున్నారు 1800 కోట్ల ఎస్టిమేట్ చేసినారు. 1800 కోట్లు ఎస్టిమేట్ చేసినారు. ఇది అయిన తర్వాత నేను ఈ మాట మాట్లాడిన తర్వాత ఒక 5-6 మంది నల్గొండ ఇంజనీర్స్ నా దగ్గరకు వచ్చారు. చిన్న నీ ఒట్లా నీ విట్లా నువ్వు చాలా నిజాయితీ పడు, నీ చాలా గొప్పవాడివి, ఇలా ఈ ప్రాజెక్టు ఇట్లా కనుక అయితేనే అవుతుంది లేకపోతే కాదన్నా, దానికి అడ్డమేయకండి అన్నా. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి, ఎంబడే గ్రహించి ఎవడు దీనికి అడ్డం మాట్లాడుతున్నాడు, ఎవడు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వాళ్ళని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. 300 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్కి ఇవాళ 1800 కోట్లు అప్రూవల్ ఇచ్చేసినాం. క్యాబినెట్ లో కూడా అప్రూవ్ అయిపోయింది. నాలాంటి చిన్నవాడిని నవరిపినా కూడా వినే పరిస్థితి లేదాడ. అందుకని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అసెంబ్లీలో తొలిసారి మాట్లాడడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. తెలుగు సినీ టీవీ అవుట్డోర్ యూనిట్ టెక్నీషియన్ యూనియన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలిసారిగా శాసనసభలో అడుగు పెట్టడం తనకు చిరస్మరణీయ అనుభూతి అని చెప్పారు. అసెంబ్లీలో తన స్వరం వినిపిస్తూ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడే అవకాశం రావడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిబద్దతతో నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. కార్మికులు, టెక్నీషియన్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. అవును, అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది? కొత్తగా అంటే ఫస్ట్ టైం అసెంబ్లీలో పోయినప్పుడు చాలా ఉంటది కదా, ఎంతైనా చాలా సంతోషంగా ఫీల్ అవుతాము. అండ్ అడుగు పెట్టిన రోజే నాకు అవకాశం రావడము, మా ప్రాంత సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పబ్లిక్ కూడా హ్యాపీగా ఉన్నారు. దాని రిజల్ట్ కూడా ఇమ్మీడియట్ గా హై టెన్షన్ లేన్స్ కి సంబంధించి, నాళాలకు సంబంధించి అధికారులు కూడా మాట్లాడడం, హై టెన్షన్ లేన్స్ పైన కూడా అధికారులు ఫీల్డ్లోకి వచ్చి వాటికి సంబంధించిన ఎస్టిమేట్ చేయడం, అంటే పని కూడా ఫాస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ చేపిస్తాను. అసెంబ్లీలో కొత్తగా పోయినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ నాకు అవకాశాలు కూడా వస్తున్నాయి, చాలా హ్యాపీగా అన్ని మనకి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ద్రోహం చేశారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని విన్న నాటి నుంచి రాయలసీమ రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సమావేశానికి వెళ్తే సమస్యలు వినకుండా ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రాజెక్టు నిర్మిస్తూ నీటిని తరలిస్తుంటే ఆ ఎత్తులకు పై ఎత్తుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను తీసుకొచ్చింది వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ రైతులు, వ్యవసాయం నిలబడిందని చెప్పారు. రైతుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. మరి ఝాన్సీ రెడ్డి పరిపాలన బాగలేదని, వారి యొక్క మోనోయిజం, వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ను మీనాక్షి గారు బాగా స్పందించారు. వారికి మేము కృతజ్ఞత చెప్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అధిష్టానాన్ని కూడా మోసం చేసింది. అధిష్టానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్ పై కూడా న్యాయ విచారణ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే సిటిజన్షిప్ లేని వ్యక్తులకు మన బైలాలో లేదు, కాంగ్రెస్ బైలాలో వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి వీల్లేదు. సిటిజన్షిప్ ఉన్నదని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా మోసం చేయడం జరిగింది. ఆ మోసాన్ని కూడా ఈ రోజు మీనాక్షి గారి దృష్టికి తీసుకుపోయినా ఎటువంటి జరగకూడదు. మరి ఎందుకు ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్నది, ఇంతమంది సర్పంచులు ఓడిపోవడానికి కారణం ఏందని చెప్తే వారికి చెప్పడం జరిగింది. అమ్మ, వారి ప్రవర్తన బాగలేదు, ప్రజల్లో ఉండట్లేదు. వాళ్ళు ఎలక్షన్లు కాగానే ఇద్దరు అత్త కోడలు ఇద్దరు చదువుకొని అమెరికా వెళ్ళిపోయారు. మరి ఈ రోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసేవాళ్ళు లేడు. చూసే నాయకులను మమ్మల్ని అందరినీ అసమ్మతిగా, దయాకర్రావు ద్రోహులుగా చిత్రీకరిస్తా ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ పనిగట్టుకుని బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీనికి నిదర్శనంగా వెదిరి శ్రీరామ్ రెడ్డి రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టారని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అక్రమ కేసులు, దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో విపక్ష స్వరం నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ దాడులకు భయపడబోమని, ప్రజల మధ్య నిజాలు బయట పెడతామని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ వివిధ డివిజన్లకు సంబంధించి ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే వెనువెంటనే మన షాదీ ముబారక్ కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, ఇతర బెనిఫిషరీస్, అదే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వెనువెంటనే చేస్తున్నందులో భాగంగా మరి వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పటికే కొంచెం కాలాతీతం అవుతుందని ఒక ఆవేదన ఉంది. కాబట్టి అది జరగకుండా ఇమ్మీడియట్గా చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం.
తప్పకుండా ఇంకా అభివృద్ధి విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా మాకు క్రియేట్ చేయడం జరిగింది. దాని కింద మేము పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటాం. తీవ్రమైనటువంటి పదజాలం, ఎందుకంటే ఒక నాయకుడి మీద మీరు అలాంటి పదజాలం వాడడం కరెక్ట్ కాదు. అందుకనే మీరే గెలికి కయ్యం పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారిని గెలిపితే మరి మీరు ఒకటంటే 10 అంటారు ముఖ్యమంత్రి గారు. అందుకని ఆలోచించాలి, ఏదైనా అనే ముందు ఎందుకు అంటున్నామో, ఏ ఉద్దేశంతో అంటున్నాము మీరు చెప్పండి. రాజకీయంగా మీరు ఎన్ని రకాలుగా విమర్శించినా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అందరు కూడా వెల్కమ్ చేస్తున్నారు. మీరు చేయండి, పాలసీస్ మీద ఏదన్నా ప్రభుత్వం పాలసీస్ మీద చెప్పండి, లేకుంటే ఇంకేదని చెప్పండి. కానీ ఇట్లా ఇంత తెలివి ఉన్నటువంటి అన్ని చెప్పుకునే వ్యక్తులు ఇలా ఎందుకు దిగజారిపోతున్నారు అనేది అర్థమవుతలేదు. ఇది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే దిగజార రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా దూషించడము, వ్యక్తిగతంగా మాట్లాడడము, అది ఏదో మనకు గొప్ప పేరు వస్తుందని భావిస్తారు. కానీ దీనివల్ల ఎంత డిమారలైజ్ అయిపోతారు, మీరు ఎంత మరి ఇది పోతున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటలేరు. ఇప్పటికైనా రియలైజ్ కావాలి, చేసిన తప్పులు వల్ల మీకు జరిగిన నష్టానికి మీరు రియలైజ్ కావడం లేదు. ఇంకా అదే అహంకార ధోరణితోని మీరు ఏదైతే ప్రవర్తిస్తున్నారో ఈ అహంకారమే మీకు దెబ్బతీసింది. మళ్ళీ అదే ప్రవర్తనతో పోతున్నారు కాబట్టి మళ్ళీ ఇదే మీకు పునరావృతం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా చేసిన దానికి క్షమాపణ చెప్పి అపాలజీ చెప్పి తప్పకుండా మీరు రాజకీయంగా విమర్శించండి. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీరు లిఖితపూర్వకంగా పంపించండి రాహుల్ గాంధీ గారు, తప్పేం లేదు. కానీ రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎవరు కూడా హర్షం వ్యక్తం చేయరు, ఎవరు కూడా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ ఇద్దరూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రభుత్వ వైఫల్యం బహిర్గతమైందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ఉప ముఖ్యమంత్రులను ఉద్దేశించి మీరు చెబుతున్నవి అన్ని అబద్దాలే అని సభాపతులే చెప్పడం గమనార్హమన్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే పట్టించుకోవడం లేదని, ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరని, విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని సభాపతులే చెప్పారని గుర్తు చేశారు. అంటే ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని దాచిపెడుతోందని ఆరోపించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇలాంటి పాలనకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజలు గెలిపించిండ్రు, అటువంటిది లోకల్ బాడీ ఎలక్షన్ లో 2000 మెజార్టీ టీఆర్ఎస్ కు మెజార్టీ వచ్చి చూపెడతా ఉన్నది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి మేము మరొకసారి మీనాక్షి గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా పీసీ ప్రెసిడెంట్ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దీన్ని తక్షణమే స్పందించి రేపు తొర్రూరు మున్సిపాలిటీ నియోజకవర్గంలో ఒక్కటే మున్సిపాలిటీ ఉంది. తొర్రూరు మున్సిపాలిటీ 16 వార్డులు ఉన్నాయి. మరి 16 వార్డులలో మేము గనుక బాధ్యత తీసుకోకుండా అధిష్టానం కనుక ఆమె మీద బాధ్యత చెప్తే ఒక్క వార్డు కూడా గెలిచే పరిస్థితి లేదు. మేము ప్రజల్లో ఉండే నాయకులం, నిత్యం ప్రజల్లో ఉంటాం. ఒకవేళ మీరు స్పందించకపోతే మేము కూడా 16 వార్డుల్లో క్యాండిడేట్లను పెట్టి గెలిపించుకొచ్చి సీఎం గారికి ఒప్పజెప్తామని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఆమె అమాయకురాలు, ఏం చేయలేదు. షాడో ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి తోటి ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఒక నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, సర్పంచులు అందరూ కూడా వ్యతిరేకించి టీఆర్ఎస్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు 2024లో వచ్చినటువంటి వ్యక్తులు 2026లో వచ్చిన వ్యక్తులను సర్పంచ్లో పెట్టుకున్నది. ఈమె కోసం పనిచేసి కష్టపడ్డ వ్యక్తి ఆయన ఊర్లో, ఆమె ఊర్లో చెర్లపాలెం అని చెప్పుకునే వ్యక్తి టీఆర్ఎస్ ను రేపు ఎలక్షన్ గా జాయిన్ తీసుకొని టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ టీఆర్ఎస్ వ్యక్తికి ఇచ్చింది. గతంలో ఆయన ఎంపీటీసీ. అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడంలో ఈ రోజు ప్రజలు మొత్తం వ్యతిరేకించి, అమ్మా నీ కోసం కష్టపడడం, నీకు 1000 మెజార్టీ ఇచ్చిన ఊరును ఈ రోజు 82 ఓట్లతోటి సర్పంచ్ అక్కడ ఆమె కొడుకైనటువంటి తిరుపతి రెడ్డి, నరేందర్ రెడ్డి వాళ్ళు కలిసి గెలిపించుకొని బయటికి రావడం జరిగింది. మరి ఇటువంటి ఆమె ప్రవర్తన బాగలేదు కాబట్టి, షాడో విజన్ చేస్తూ ఉన్నది కాబట్టి, ఆమె అవివేకంగా నడుపుతా ఉన్నది కాబట్టి ఆమెకు తెలవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మీనాక్షి గారు చెప్పుకోవడం జరిగింది. మీనాక్షి గారు బాగా స్పందించారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తాను. మీనాక్షి లాంటి గారి మేడం మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రావడం చాలా సంతోషం. ఎందుకంటే వారు ఉన్నమాట ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, ఎవరి మోచేతి నీళ్ళు తాగి మాట్లాడే వ్యక్తి కాదు. కాబట్టి వారికి కూడా మేము హ్యాండ్సప్ చెప్తా ఉన్నాం. తక్షణమే పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని రక్షించాలని చెప్పి మేము మీనాక్షి మాటి కోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ లిఫ్ట్ ఆపేసిన ద్రోహానికి రేవంత్ మాటలే సాక్ష్యమన్న జగన్. చంద్రబాబు రాయలసీమ రైతులకు విలన్ గా మారారని వ్యాఖ్య. రాజకీయ లావాదేవీలకు రాయలసీమను తాకట్టు పెట్టారని వెల్లడి. రైతుల భవితవ్యంతో ఆటలాడితే మూల్యం తప్పదని హెచ్చరిక.
ఓటమి జీర్ణించుకోలేకి కేటీఆర్ విమర్శలు చేస్తున్నారన్న రాజేష్ రెడ్డి. కవిత ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలని డిమాండ్. వ్యక్తిగత దూషణలే బీఆర్ఎస్ పతనానికి కారణమని వ్యాఖ్య. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని వెల్లడి. అసెంబ్లీలో తన మాటకు పట్టింపు లేదని సీఎం రేవంత్ ఆవేదన. కీలక నేతల గైర్హాజరుపై రేవంత్ అసంతృప్తి. ప్రభుత్వ చర్చలకు సమన్వయం అవసరమని సీఎం అభిప్రాయం. కాంగ్రెస్ లో అంతర్గత క్రమశిక్షణపై చర్చ. హైదరాబాద్ లో 1.20 కోట్ల చైనా మాంజా పట్టివేత. సంక్రాంతి వేళ ప్రాణాలకు ముప్పు అన్న సిపి సజ్జనార్. అక్రమ నిల్వలు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హామీ. ప్రమాదకర మాంజాను పూర్తిగా నివారించాలని హెచ్చరిక. రాయలసీమ లిఫ్ట్ కు 2 సీఎంలే కారణమన్న అవినాష్. రైతుల్లో ఆందోళన పెరిగిందన్న వైఎస్ అవినాష్ రెడ్డి. జగన్ తెచ్చిన ప్రాజెక్టుతోనే సీమ వ్యవసాయం నిలబడిందని వ్యాఖ్య. రైతుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరిక. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.